వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని దేవి చెప్పింది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే నన్ను మోసం చేసినట్టే. నాకు చాలా బాధేసింది, అందుకే అలా అన్నాను. రే, అన్నపూర్ణమ్మ ఆధారం లేకుండా ఏది మాట్లాడదు. అంటే వాళ్ళ గురించి ఎవరో ఫోన్ చేసి చెప్పింది నిజమేనా నాన్న? అవునండి. అంత పెద్ద డబ్బున్న వాళ్ళన్న సంధ్య సడన్ గా ఆ రోజున ఎందుకని మీకెంత ఆస్తుందని అడగాలి? ఇందులో ఏదో మతలబ్బుందండి. సరే, ప్రశాంతంగా ఉండండి, ఆలోచిద్దాం. రే రారా. డ్రైవర్కి ఫోన్ చేసావు కదా? చేశానండి. బావగారు తొందర పడకండి. ఏదో అనుకోకుండా ఇలా జరిగింది. అవును మావయ్య. కొంచెం ఓర్పుగా ఉండండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక మాట్లాడడానికి ఏం లేదు సార్. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరగదు. బావగారు, ఇంతకు మించి మాట్లాడడానికి ఏమీ లేదు సార్. మేము వెళుతున్నాం, రండి. అయ్యో, రండి వెళ్ళారేమో చూద్దాం. పెళ్లి ఆగిపోవడంతో వాళ్ళు బాధపడుతున్నారేమో గాని మధ్యలో భోజనాలు వదిలేసి వెళ్ళారు. అది నాకు సంతోషం. నీ పంట పండిందిరా ఈశ్వర. అమ్మా అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. అమ్మా మాట్లాడుకో, చెప్పేది విను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. నేను చెప్పేది కాస్త వింటావా లేదా? వచ్చినట్టు అంటారా? రా. అమ్మా లోపల పెట్టు. అమ్మా అమ్మా, మూర్తి అందరిలా కాదు, చాలా మంచివాడమ్మా. అవునత్తయ్య, నన్ను నమ్మండి. అమ్మా చెప్పేది వినమ్మా. రాజశేఖర్ అంకుల్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. నువ్వు చెప్పేదేది మేము వినదలుచుకోలేదు. నీకు మాకంటే వీళ్ళే ఎక్కువైపోయారా? మర్యాదగా కారెక్కు. చెల్లెమా, ఏంటి మూర్తి, ఏమీ మాట్లాడకుండా నిలబడతావే? నేను నమ్మి ఇక్కడికి వచ్చింది ఇందుకోసమేనా? నాన్న, ఏదో ఒకటి చేసి వాళ్ళు వెళ్లకుండా ఆపండి. ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం నాన్న. రే, నేను ఏం చెప్పినా కూడా వినకుండా పోయే వాళ్ళతో నేనేం మాట్లాడగలను చెప్పు? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? మావయ్య ప్లీజ్ మావయ్య, నా మొహం చూసేనా లోపలికి రండి. బాబు, సంధ్యని మర్చిపోయి వేరే అమ్మాయిని చూసుకో. ఇక సంధ్యకు నీకు ఎలాంటి సంబంధం లేదు. కారెక్కండి. మావయ్య ప్లీజ్ మావయ్య ఆగండి. నాన్న ఏంటన్నా ఇది? బావగారు, మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య. అత్తయ్య మీరేనా నా మాట వినండి. బయలుదేరారు. మావయ్య, బావగారు, నా మాట వినండి, వెళ్ళకండి. నేను చెప్పేది వినండి, బావగారు. చెప్పండి. మా చెల్లెమా, మావయ్య చెల్లెమా, నా మాట వినండి. నువ్వన్నా చెప్పమ్మా. నువ్వేనా చెప్పొచ్చు కదా. మూర్తి బాలకం చూస్తుంటే దేవదాసులో హీరోలా అయ్యేలా ఉన్నాడే. ప్లీజ్ బావగారు, వెళ్ళకండి. బావగారు, మావయ్య, నా మాట వినండి మా మావయ్య. చెల్లెమా, బావగారు. సంధ్య, అయ్యో సంధ్య. అంతా నాశనం వెళ్ళిపోతున్నా నాన్న. నాన్న ఏంటి నాన్న ఇదంతా? నాన్న సంజయ్ వెళ్ళిపోయింది నాన్న. ఊర్పుగా ఉండు నాన్న, నాకు బాధగా ఉంది నాన్న. బాధపడకరా, నేను చెప్పేది విను. నాన్న, అరుణ్ బాబు నాన్న. ఏంటి మావయ్య, ఎందుకు అందరూ బయట నుంచి ఉన్నారు? సంధ్య ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తోంది? నేను చెప్తాను బావా. రే, సంధ్య ఫ్యామిలీ గురించి ఎవరో ఫోన్ చేసి బ్యాడ్గా మాట్లాడారు. నేను మలేషియా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు స్టేటస్లో మనకంటే ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళ గురించి తెలుసుకోకుండా మీరు ఇలా అవమానించి పంపారేంటి? నేను ఫోన్ చేసి రమ్మంటాను. ఏంటన్నా ఇది? కోపంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అయ్యయ్యో, మూర్తికి మంచి సంబంధం దొరికింది, దానిలా వదులుకున్నారేంటి? ఏదల్లుడు, మేము ఎంతగానో ట్రై చేసి చూసాం, కానీ అన్నపూర్ణమ్మ దేవి కలిసి లేనిపోనివని చెప్పి చెడగొట్టారు.
ఏంటి గంగా, నువ్వైనా వివరంగా చెప్పుండొచ్చు కదా.